పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో వాక్యం నుంచి నీ ఆత్మ సహాయంతో నాతోను మాతోను తేలిగా సూచిగా మాట్లాడి ప్రభుత్వం సహాయం చేసి బలపరచుకొని యేసునామములో ఇచ్చినాడు తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. చదవండి. దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. చాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాసినటువంటి ఈ గ్రంథం పరిశుద్ధాత్మ సహాయంతో యెషయా గారు ఆయన ఎప్పుడు ఏ కాలంలో ఆయన ప్రవక్తగా ఉన్నారంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నాడు. కొంతమంది న్యాయాధిపతులను దేవుడు నియమించి వాళ్ళ ద్వారా పరిపాలన చేశారు. అయితే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఏమనుకున్నారంటే మరి లోకంలో అందరికీ రాజులు ఉన్నారు, మనకి రాజు లేరు అని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అనుకుంటారు. మాకు కూడా ఒక రాజు కావాలని సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చారు. సమూయేలు ప్రవక్త కూడా ఒక యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి. చివరి న్యాయాధిపతి ఎవరంటే సమూయేలు ప్రవక్త. అప్పుడు సమూయేలు ప్రవక్త దగ్గరికి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చి మాకు ఒక రాజు కావాలని అడిగినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటిగా సౌలును రాజుగా నియమిస్తారు. సౌలు తర్వాత సౌలు సరిగ్గా పరిపాలన చేయలేదు. తద్వారా సౌలు చేతుల నుండి రాజ్యం దావీదు వెళ్ళిపోతుంది. దావీదు గారిని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి రెండవ రాజుగా నియమిస్తారు. ఆయన తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలిస్తారు. సౌలు, దావీదు గారు తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను 120 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలంలో రాజ్యం 2 భాగాలు విడిపోతాయి. ఇజ్రాయెల్ యొక్క 10 గోత్రాలు ఉత్తర రాజ్యం, 2 గోత్రాలు దావీదు గోత్రం, ఈ యోధా గోత్రం, తర్వాత బెన్యామీను గోత్రం 2 గోత్రాలు దక్షిణ రాజ్యం. తర్వాత ఉత్తర రాజ్యం 10 గోత్రాలుగా విడిపోయి ఆ 10 గోత్రాలకు వేరే రాజులు. ఈ యోధా గోత్రానికి తర్వాత బెన్యామీను గోత్రానికి దావీదు యొక్క వంశస్థులు పరిపాలన చేస్తారు. ఈ యొక్క యోధా రాజ్యానికి ఉజియా, ఏతాము, ఆహాజు, హిజ్కియా అనేటటువంటి వారి యొక్క పరిపాలనలో క్రీస్తు పూర్వం 792లో ఈ యొక్క యెషయా గారు ప్రవక్తగా ఉన్నారు. ఆ యొక్క రాజుల కాలంలో ఈ యొక్క ఉజియా, ఏతాము, హిజ్కియా, ఈ ఆహాజు ఈ పరిపాలన కాలంలో యెషయా గారి ప్రవక్తగా ఉండి ఇటు ఇజ్రాయేల్ యొక్క 10 గోత్రాలకు, తర్వాత యోధా గోత్రానికి, తర్వాత బెన్యామీను గోత్రానికి కూడా దేవుడి ద్వారా తన యొక్క ప్రవచనాలు తెలియజేశారు. అంటే దీనికోసం ఏంటంటే యెరూషలేములో దేవాలయం ఉంది. దేవుడు సొలొమోను గారి ద్వారా కట్టించిన దేవాలయంలోకి ప్రతి సంవత్సరము ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళి వారు ఎక్కడున్నా కూడా దేవుడికి దగ్గరికి ఆ యొక్క యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి వచ్చి దేవుడిని ఆరాధించాలి. దేవుడికి మొక్కుబడులు ఉంటే అవన్నీ చెల్లించాలి. అయితే ఇప్పుడు మరి యోధా రాజ్యం యెరూషలేములో దేవాలయం ఉంది. ఇజ్రాయేల్ 10 గోత్రాలు షెకెము రాజధాని అంటే సమరయ రాజధాని, అక్కడ మరి దేవాలయం లేదు. మరి అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రభువుని గౌరవించి మళ్ళీ అక్కడికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదైనా పొలాలు పెట్టారనుకోండి, అక్కడ ఉన్నవాళ్ళు ఏమైపోతారు?
ఆ రాజుగారు అనుకున్నారంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, మరి అక్కడ దేవుని ఆరాధించి వీళ్ళు రావాలి. ఎందుకు వచ్చిన ఇబ్బంది, ఏదైనా సమస్య వస్తే నా యొక్క సింహాసనానికి అసలు వచ్చిందని చెప్పి ఏం చేశాడు, షెకెములో అక్కడ 2 గుళ్ళు కట్టించి, ఇంకో మీరు ఆడికి వెళ్ళవద్దు, ఇక్కడే ఉండండి, ఇక్కడే దేవుని ఆరాధించండి అని ఇజ్రాయేల్ ప్రజలను విగ్రహారాధన వైపు మళ్ళించారు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు, దేవుడు ఆజ్ఞలు పాటించట్లేదు. అయితే దేవుడు ఏం చెబుతున్నాడు, దుష్టులకు దయ చూపిన వాడు. దుష్టుడు అంటే మార్పు కలిగి జీవించాలని ఆలోచన లేని వాడు. దయ చూపినను, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క వర్తమానం ఏంటంటే దయ చూపినను. ఎవరికి? దుష్టుడి. ఈ యొక్క దేవుని పిల్లలుగా ఉన్నటువంటి ఈ ఇజ్రాయేల్ ప్రజల్లోనే ఎవరున్నారంటే దుష్టులు ఉన్నారు. సమాజంలో దుష్టులు ఉన్నారు, క్రైస్తవ సమాజంలో దుష్టులు ఉన్నారు, సంఘంలో కూడా ఎవరున్నారంటే దుష్టులు ఉన్నారు. దయ చూపినను అంటే దయ చూపినా కూడా వాళ్ళలో ఏమంటుందంటే మార్పు ఉండదు. పాముకి పాలు పెంచితే ఏమైందండి? పాము పాలు కొట్టారు. ఇప్పుడు పాము స్వభావం ఏంటి? కాటే. ఈ పాముకు పాలు పోసి పెంచితే పాము మరి ఏం చేసింది? 4 రోజులు పాలు పోసి పెంచిందిగా అని చెప్పి దయ చూపించింది. దాని స్వభావం అది విషసర్పం, అది కాటేసింది, దాని స్వభావం మారలా. దానికి పాలు కొడతారంటే ఏమంటారు? నేను ఏమంటారండి? మూర్ఖురాలంటారు. ఒక ఆమె కొండ చీరలు పెంచుకుంటాట. కొండ చీరలు పెంచుకోండి. అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారు, నేను కొండ చీరలు పెంచుకుంటా ఉంటే అది రోజు రోజుకి పక్కకి అయిపోతా ఉందండి, అన్నం తినట్లేదు డాక్టర్ గారు అని అన్నట. అయితే డాక్టర్ గారు అన్నట్ట, ఇదేంటమ్మా నువ్వు కొండ చీరలు పెంచుకోవడం ఏంటి, అది మంచిది కాదు కదా. సరే కొండ చీరలు పెంచుకోవడంలో బాగానే ఉంది, ఎందుకు పక్కగా అయిందా అని అనుకున్నట్ట. ఎందుకు కొండ చీరలు పక్కగా అవుతుంది? ఎందుకు తినేది ఎట్లా? పక్కగా ఒకేసారి ఏం చేయొచ్చంటే ఈ మనిషిని తినేయచ్చు. రోజు ఏదో పెడతాడే తింటే మరి ఎక్కడెక్కడ పక్కగా అయిపోతే ఒకేసారి మెగవచ్చు అది కొత్త కొండ. ఈ కొండ చిలువ రోజు ఏమకి చుట్టూ వేసుకుంటా ఇట్టడం తిరుగుతా ఉంటే, అబ్బా కొండ చిలువ నా పక్కన భలే తిరుగుతుంది, నాకు చుట్టేస్తుంది నన్ను, మరి నేనంటే ఎంత ఇష్టం కొండ చిలువ అనుకుంటుంది. అదేం చేస్తుంది? చూద్దాం, సరిపోద్ది జాటకి, ఎవరికి సరిపోద్దా, ఈ నుండి సరిపోద్దా అని అనుకుంటుంది. అది చుట్టేస్తున్నప్పుడు అనుకుంటుంది, ఓకే జాలి సరిపోద్దా, ఇంకా 2-3 రోజులు సరిపోద్దా, ఏమనుకుంటాను అనుకుంటాం. ఏమనుకుంటుంది అంటే, అబ్బా మనసులో నేనంటే అంత ప్రేమ, నన్ను చుట్టేస్తుంది అనుకుంటుంది. ఇలా ఉంది ఈరోజు పరిస్థితి. సమాజంలో కానీ, క్రైస్తవ సమాజంలో కానీ, సంఘంలో కానీ పరిస్థితి ఇది. దుష్టులకు దయ చూపుతారు. పాపం బాగలేదుగా, పరిస్థితులు బాగలేదుగా, ఎంతో కొంత సహాయం చేద్దామని, వాళ్ళకి ఎరుపు చేద్దామని, వాళ్ళు బతుకొని పైకి లేవుతామని, వాళ్ళు బాగు చేద్దామని అనుకుంటే వారి బుద్ధి ఏంటి? బాగుపడాల బుద్ధి. సమాజంలో, సంఘంలో, క్రైస్తవ సమాజంలో 2 రకాల వాళ్ళు ఉంటారు. కొంచెం చేయతనిస్తే పైకి వచ్చేవాళ్ళు ఉంటారు, కొంచెం చేయతనిస్తే మనల్నే కింద లాగేవాళ్ళు ఉంటారు. అదే మీకు ఇప్పుడు చెరువులో ఉన్నట్టు పైకి రావుతున్నామండి, సర్లేదే నన్ను బాగా పైకి రావుతుంది కానీ చెప్పి పట్టుకొని వాళ్ళు పైకి వస్తే మంచిది. అంతేగాని ఈడు కూడా కింద లాగదు అనుకోండి. కాబట్టి సమాజంలో ఈరోజు క్రైస్తవ సమాజంలో సంఘాలు అటువంటి పరిస్థితులు
దుష్టులకు దయ చూపినడు. అర్థం కదా. పన్నీరు శుభ్రంగా కడిగి దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టేసిన దాని స్వభావం ఏంటి? మళ్ళీ బదులు పోవాలి అని. యజమాని ఒక పన్నీరు శుభ్రంగా కడుక్కొని దాన్ని పట్టుకొని తీసుకొస్తా ఉంటే అది ఎప్పుడైతే మురికాల వాసన వచ్చిందో ఈ యొక్క యజమాని దగ్గరనే ఆ యజమాని దులుపుకొని బర్రపై వదిలిపడి మొత్తం మూసిపోతా ఉన్నాం. దాని స్వభావం ఏంటి? అది పంది దొరికే స్వభావం. మరి దొరికే పందిని తీసుకొచ్చి నువ్వు తల్లి శుభ్రం చేస్తే అది మర్రా బాగుపడితే బాగుపడే లక్షణం కాదు లేదు. అదే గొర్రె పిల్ల ఉందనుకోండి, అది మురిగంటి కొంచెం గొర్రెలో పెడితే ఏం చేస్తుంది? ఏం చేస్తుంది గొర్రె పిల్ల? పందితో పాటు గొర్రె పిల్ల దొరికితే అది అరుతోడనే ఎట్టే నీ మురికి కడుక్కోవాలి. అలా ఉంది ఈ సమాజం పరిస్థితి, క్రైస్తవ సమాజంలో పరిస్థితి. దుష్టులకు దయ చూపిన కూడా వారు నీతిని నేర్చుకున్నారు. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు జీవించారు. అదేనంటారా? ఇస్కరియోతు యోధకు దేవుడు అపోస్తులుగా నియమించారు. అంతేకాకుండా ఇస్కరియోతు యోధకి ఏమిచ్చారు తెలుసా? డబ్బు సంచి ఇచ్చారు. ఎవరన్నా వస్తే ఏదైనా నాణ్యాలు ఎంతో కొంత తొలగపడమో ఆ డబ్బులు ఆయన దగ్గర పెట్టుకోవడం. అప్పుడప్పుడు ఏం చేసేవాడు? వాక్యంలో లేవు, ఆ డబ్బులు తీసి వాడుకున్నారు. యోధాని దేవుడు ప్రేమించాడు. యోధా మీద దేవుడు దయ చూపించాడు. అపోస్తులుగా నియమించాడు. యోధా అంటే అర్థమైన తెలుసా? స్తుతించేవాడు యోధా. కానీ యోధా స్తుతించేవాడిగా ఉన్నాడా? లేడు. అందుకని వాక్యం ఏమన్నా ప్రారంభం చేస్తా, తమను కొనినటువంటి ప్రభువుని వాళ్ళు ఏం చేస్తారంటే అప్పగిస్తారంట. యోధాని దేవుడు అపోస్తులుగా నియమించాడు. రెండోది యోధాకు డబ్బు ఇచ్చాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉన్నాడు, తిన్నాడు. యేసుప్రభు వారు చేసిన అద్భుతాలు చూశాడు. యేసుప్రభు వారి వారు విన్నాడు. అయినా ఇస్కరియోతు యోధాలు ఏం చేస్తా మార్పు లేదు. ఆయనకు అంతరంలో మార్పు లేదు. అదేంటారా? యూదులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు యేసుక్రీస్తుని పట్టుకున్నామని చూస్తున్నారు. ఈ ఇస్కరియోతు యోధ ఏం చేశారంటే ఆయనకు ఆలోచన ఏంటి? యేసును రాజుగా చేయడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువు తప్పించుకున్నాడు. ఇస్కరియోతు యోధ ఏమనుకున్నాడంటే మరి యేసు ప్రభువుని రాజు చేస్తే నాకు కూడా ఆయన ఏదో పద్ధతి, ఒక పక్క అధికారం ఉంటుంది, ఒక పక్క డబ్బు ఉంటుంది అనుకున్నాడు. యేసు ఏమో నా రాజ్యం పరలోక సంబంధం ఏంటి, నేను పరలోకం నుంచి దిగి వచ్చా అని చెబుతా ఉంటే ఈయన యొక్క కోరిక నెరవేరలా. ఏమనుకున్నాడంటే యేసు ప్రభువుని ఇజ్రాయేల్ ఈ యొక్క యూదులకు అప్పగిస్తే వాళ్ళు యేసును కొడతారు అనుకున్నాడు. కానీ 30 వెండి నాణాలకి ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తును అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ ఉంటాడు అనేది యోధాకు తెలుసు. కనుక గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు ఉంటారు, వాళ్ళకు చొప్పున ఆయన ప్రార్థన చేస్తాడు అని తెలిసి ఆయన ఎక్కడుంటాడో, ఏ దేవుడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. కనుక మనమందరం వెళ్ళి గెత్సేమనే తోటలో యేసుని పట్టుకున్నాం, నేను గుర్తు పెడతా, మీరు పట్టుకోండి అని చెప్పి మరి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సైనికులు, వారు అందరూ బయలుదేరి గెత్సేమనే తోటలకు వెళ్ళి ఇస్కరియోతు యోధ యేసుని ముద్దు పెట్టుకొని చెరికాడ ఆయన అప్పగించారు. యేసు ప్రభువు ఆయన కొట్టారు, సెలవు వేశారు. అదేనంటారా? ఈ ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడ్డ, అయ్యో ప్రభువుని అప్పగించాను,
కానీ పశ్చాత్తాపడి తాను పశ్చాత్తాపడ్డాడే కానీ అతను ఏమో రాలేదంటే అతను కూడా మార్పు రాదు. కొన్నిసార్లు మనకు కూడా చూడండి, బాధ అనిపించింది, జాడ అనిపించింది, అది ఆకాశంటే ప్రభా ఎంత గొప్ప దేవుడు అయ్యా, అంత కార్యం చేసావయ్యా అని మనం అనుకుంటూ కన్నీళ్ళు వారుతూ పరీక్షలతో చూసుకుంటాం. ఏమండి మరి తర్వాత యథాభావం అంటే భావోద్రేకం కాదు భక్తి అంటే. అర్థమంటారా? భావోద్రేకం కాదండి. యోధాల పశ్చాత్తాపం వచ్చింది, ఎందుకు ప్రభుని అప్పగించాలనుకున్నారు. ఆ వెండి నాణ్యాలతో వేరే ఊరు వారు ఆ ఊరు వచ్చి చనిపోతే వాళ్ళు పాతి పెట్టడానికి ఉమ్మడి వాళ్ళ దగ్గర పొలం కొన్నారు, మన దేశంలో పాతి పెట్టడానికి. అది రక్తంతో వచ్చినటువంటి డబ్బులే. ఇస్రాయేలు యోధాల పశ్చాత్తాపం వచ్చింది కానీ ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కదా. ఒకళ్ళు బ్రతికుంటే ప్రభు క్షమించేవాడు, తను తానే ఊడిపోసుకొని తెచ్చిపోయి అవమానం బాధ. అదే 3-4 సంవత్సరాలు యేసుక్రీస్తుతో ఉన్నటువంటి యోధాలో మార్పడాలి. కనుక ఎంతో మంది దేవుని యొక్క సన్నిధికి వస్తున్న, దేవుని యొక్క వాక్యం ఏంటన్నా సంఘంలో ఉన్న, క్రైస్తవ సమాజంలో ఉన్న వారిలో ఏమి రాదంటే మార్పు రాదు. మారాలని ఆలోచన లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బలవంతంగా మన హృదయంలోకి వచ్చి మన మాటలు యేసు వారికి స్వతంత్రం ఇచ్చారు. అది మీకు యేసుక్రీస్తు స్వతంత్రం ఉంది, అది ఆజ్ఞలతో కూడుకోండి. బలవంతంగా ఆయన రాదు. హృదయం అనేటువంటి తలుపులు కడతా ఉంటాడు. ఆ హృదయమైన తలుపులు తీస్తే ఆయన హృదయంలోకి వస్తారు. అంతేగాని బలవంతంగా నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారిపోతే నాగానికి అటువంటి దేవుడు పట్టుకోడు. అదే నన్ను బాప్తించబడిన రక్షించబడి నమ్మిన వారికి శిక్ష విధించబడదు. నువ్వు నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. బలవంతంగా ఎవరో మనం తీసుకొచ్చి బంధంలో కూర్చోగారు. ఒకళ్ళు బలవంతంగా దేవుడు యేసుప్రభువుని నమ్ముకోమన్నా ఎంతసేపు నమ్ముకుంటారంటే 2 రోజులు 3 రోజులు నమ్ముకుంటారు, తర్వాత వెళ్ళిపోతారు. బలవంతం కాదు, దేవుడు దయ. అందుకే వాక్యం రాయబడి ఉంది, జనమేళ లోబడినటువంటి వాళ్ళ వరకు జనమేళ దేవుడు చేతులు తాస్తే రమ్మని దేవుడు పిలుస్తున్నాడు, రాటల్లా. అదేంటారా? మన వెనకాల దేవుడు ప్రణాళిక ఉంటుంది, దేవుడు చిత్తం ఉంటుంది. ఇట్టయితే రెడ్ జరిగింది, అట్టయితే రెడ్ జరిగింది. వాళ్ళు రాకపోతే వీళ్ళు మారేవాడు కాదు, వాళ్ళు మార్పులు వచ్చేది కాదు. నథింగ్ టు ఇట్. దేవుడి ప్రణాళిక, అలాది దేవుడి ప్రణాళిక, దేవుడి యొక్క చిత్తం. దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా కార్యం చేయగల శక్తి ఆకాశంలో దేవుడు. ఇక్కడ ఇస్రాయేలు యోధాల మార్పు రాదు. కొంతమంది చూడండి, ఎంత వాక్యం విన్నా వాళ్ళ అంతనా కూడా ఏం రాదు, మార్పు రాదు. ఆ కాసేపే మళ్ళీ యథాభావం. కనుక దుష్టులకు దయ చూపించినా కూడా వాళ్ళు ఏం చేయరయ్యా అంటే నీతిని నేర్చుకోరు నీతి. యేసుక్రీస్తు ప్రభువైన ఉన్నారు, నేను సాత్వికులను, దేన మనసు కలిగిన వాళ్ళను నా యుద్ధాలు వచ్చి నేర్చుకోండి అంటే నేర్చుకోవాలి. వాక్యం వింటం కాదు, వాక్యం నేర్చుకోవాలి. నేర్చుకోమంటే నేర్చుకోవాలి. కనుక నేర్చుకోవాలి. పేతురు గారు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియదు 3 సార్లు ఏం చేశారు? అబద్ధమాడు. కానీ పేతురు నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడైన తర్వాత పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా అంటే పేతురు ఆమె సమాధానం చెప్పాడు, అయ్యా నీకే నీకు తెలుసు అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తే 3 సార్లు ఎందుకు అబద్ధం చెబుతా? నీకు తెలుసుగా, నీకేం తెలియదు. పేతురు నువ్వు ఇప్పుడు యవనస్తుగా ఉన్నావు కాబట్టి నువ్వు తప్పించుకోను. ఒక 40 రోజులు వృద్ధాత్మం వచ్చింది, నిన్ను పట్టుకొని వెళ్తారు. నేను ఏం చేస్తానంటే సెలవు వేస్తాను. పేతురు ఎట్టి మరణం పొందవలెనో ప్రభువైన యేసుక్రీస్తు తెలుసు కాబట్టి ఆ విషయాన్ని
ప్రభా పాపాత్మని నన్ను విడిచిపెట్టుకో అన్నారు. గలియా సరస్సులో పేతురు గారు వలను తీసుకొని వెళ్ళారు చేపలు పట్టడానికి. మరి యేసు చనిపోయారు, సమాధి చేపట్టారు. ఇక వాళ్ళ దిక్కే మన యథావిధిగా వాళ్ళు తీసుకున్నాడు చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక చేప కూడా కొరవని వల్ల పేతురికి దేవుడు పాటలు నేర్పించారు. చేపలు పెట్టే వారికి చేపలు ఎక్కడ ఉంటాయో ఎక్కడ వాళ్ళు ఎత్తే పడుతుందో తెలియదండి. కానీ దేవుడు తెలుసు. అందుకే పేతురు ఎక్కడ వలేసినా కూడా చేపలు అక్కడ పడ. పేతురు ఎక్కడ వలేసిన కొద్ది చేపలు అడిగిపోయి అక్కడ వలేస్తే వాక్యం అలా లేదు. కానీ మరి ఉదాహరణ యేసుక్రీస్తు అన్నారు, పేతురు నా మాట చొప్పున వాళ్ళే నేను చెప్తున్నా అయ్యి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభావం చెప్తే పేతురు వాళ్ళేసారు. 153 రకాల చేపలు విస్తారంగా వాళ్ళకి పెగిలిపోతుంది. అదే ఒక చేపలు ఇలా అనుకునేమో యేసుప్రభు వారు చెప్పిండు అన్ని పేతురు వేసాడు అండి మనం బాధ అనుకొని విస్తారంగా వాళ్ళు పెగిలిపోతుంది. రండి పక్కన పెట్టారు, సంజయ్ చేశారు, వాళ్ళు కూడా ఇచ్చారు. అందరు కలిసి వల లాగితే 153 రకాల చేపలు ఒకేసారి పట్టు వాళ్ళ పెగిలిపోదు. పేతురు అన్నాడు, ప్రభు సుమి అని అక్కడ ఉన్న శిష్యుడు అంటే పేతురు వెంటనే వసహీనంగా ఉన్న సముద్రంలో చూచాడు. అయ్యా పాపాత్ములు నన్ను విడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు పేతురు దేవుడు పిలిచి, పేతురు నువ్వు పేతురు అంటే అర్థం చేశారు రాయి రాయి. పేతురులో నుంచే పీటర్ ఇంగ్లీష్ రాయి. పెట్రోలియం వచ్చింది. పెట్రోల్ రాతి నుండి వచ్చింది పెట్రోల్. అదే కదా పేతురు. నువ్వు ఇక నుంచి సిమోను, నువ్వు ఇక నుంచి సిమోను కాదు, నువ్వు నుంచి పేతురు. నువ్వు ఇక నుంచి రాయి కాదు, నువ్వు ఇక నుంచి ఎవరో తింటా నువ్వు రాయి. అదే నువ్వు రాయి సిమోను, దొరుకుతాను పేతురు. నువ్వు ఇక నుంచి రాయి. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. బండ అంటే యేసుక్రీస్తు బండ. యేసుక్రీస్తు అనే బండ మీద పేతురుని దేవుడు నిలబెట్టి వాక్యం ప్రకటిస్తే 3,000 మంది రక్షించబడ్డారు. సంఘం ప్రారంభించబడింది. సంఘంలో మొట్టమొదటి ప్రసంగించింది పేతురుగా. రాయిగా దేవుడు నిలబెట్టాడు. ఈయన మారాలి అనుకున్నాడు, ప్రభు మార్చాడు. యోధా మారాలి అనుకోలేదు కాబట్టి ప్రభు మార్చాడు. నీలో మారాలి అనేటువంటి మనసుకు రావాలి. అప్పుడు దేవుడు నీకు నీతిని నేర్పుతాడు. ఒకవేళ మారాలని ఆలోచన లేకపోతే దేవుడు ఎలాగ నీకు దేవుడు దయ చూపించినా కూడా నువ్వు నీతిని నేర్చుకోలేకపోతున్నావు. వారు ధర్మక్షేత్రంలో రుచించినను వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఉన్న సంఘంలో ఉన్నా కూడా నేర్చుకోవట్లా. అర్థమవుతారా? నేర్చుకోకపోగా ఎవరో మహత్యంలో ఆలోచక అన్యాయం చేయదు. యేసుప్రభువుని నమ్ముకోండి అయ్యా, మనసులో మార్పు కలిగి జీవించండి, పరిశుద్ధంగా ఉండండి, పరలోకం వచ్చిందంటే ఎట్లా అదే తిరగబడుతున్నారు. అంటే నువ్వు నాకు మార్పు చెప్తావా అని అంటారు. నువ్వు నాకు బాగా చెప్తున్నావా అంటారు. నమ్మి పాత్ర తీసుకుని రక్షించబడతారు. నమ్మడానికి శిక్ష
విని నేర్చుకొని మార్పు కలగాలని మనసు లేకపోతే మనం చేసేది ఒరేగే ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభుత్వం అప్పగించారు. కనుక దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకోరు. అందుకని వాక్యం చూద్దా ఉంది, గద్దింపు నీకు అసహ్యం కదా. గద్దింతే కొంతమందికి ఏంటి అసహ్యం. నువ్వు గద్దెంటే మా మేము గద్దెతారు, మా నారాయణ గద్దెతారు. నువ్వు గద్దె వాళ్ళు గద్దెతే కాదు, నువ్వు ఎక్కడ వాళ్ళు గద్దెతే నువ్వు బాగుపడతావు. అదే కదా. కనుక నీతిగా ఉండండి. మంచి చెప్పినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, మారాలని ఆలోచించినప్పుడు నువ్వు వినాలి. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, అయ్యో ఉపదేశం నేను ఎట్లా త్రోసివేశా. ఎలా త్రోసివేశారు? నేను వెళ్ళేది ఒక వ్యక్తి చిన్న చిన్న దొంగతనాలు చేస్తా ఉంటే వాళ్ళ అమ్మ అదే చేస్తున్నారా అని మా అబ్బాయిని మెచ్చుకున్నాం. వీడు పెరిగి పెద్దవాడి జైలుకి ఏంటి నీ చివరి కంటే మా అమ్మని చూడాలయ్యా అని వాళ్ళ అమ్మని తీసి పిలిపించాను. అమ్మ మీ అబ్బాయి మిమ్మల్ని చూడాలంటాను. పిలిపిస్తే వాళ్ళ అమ్మని చేపలు పెట్టి పోవాలి. ఏంది నాకు అనుపడుతో అది చిన్నప్పుడు నువ్వు చరిత్ర గమటాన్ని చేసినప్పుడు నువ్వు గర్తించాలి. నువ్వు ప్రార్థించు, ఈనాడు నేను జైలుకి వచ్చి నేను చనిపోయడానికి కారణం బాలుడు 40 సంవత్సరాల వారికి నేర్పము, పెద్దవాడైనప్పుడు ఆ త్రోవల వారు తొలగిపోదు, వారికి నేర్పించాలి. వారికి నేర్పితే వారు తొలగిపోడండి. వారు నేర్పకుండా మా అమ్మ అయ్యా అంటే వారు ఇంకేట మాట్లాడతాం. అదే కదా. వాళ్ళ మీద వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళ మీద కరిగిన చూపించాలి, గారాబం చేయాలి. అదేంటారా దేవుని వాక్యం ఏమని చెప్తా ఉంది, నువ్వు బెత్తలతో నీ కుమారుని కొట్టు, వాడు సావాలని కాదు, వాడు మారాలి. బెత్తం వాడినటువంటి కుమారుడు తండ్రికి విరోధి. ఇప్పుడు స్కూల్లో మాస్టర్ గారు పాఠాలు చెబుతుంటే 30 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, 30 మంది పాట పెట్టారు. మరి ఎవరు పాటలు అన్నారు, ఎవరు పాటలు అనేది ఎప్పుడు తెలిసింది? పరీక్షలు రాసిన తర్వాత తెలుస్తుంది. 30 మంది పరీక్షలు రాస్తారు, 20 మంది ఉత్తీర్ణత సాధిస్తారు, 20 మంది ఉత్తీర్ణత సాధిస్తారు. లెక్చరర్ గారు చెప్పినప్పుడు, సార్ చెప్పినప్పుడు పాఠాలు విన్నట్టే ఉన్నారు. ఆ పాట విన్నారా? ఆయన విన్నట్టే ఉన్నారు, రాసుకున్నట్టే ఉన్నారు. విన్నవాడు గ్రహించారు, మంచిగా రాశారు, ఉత్తీర్ణత సాధించారు. ఇది అంటే సేమ్ విధానం. అదే కదా చెప్తారు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు, పరిస్థితి ద్వారా మాట్లాడతారు, గర్దిస్తారు. విన్నావా? నీతి నేర్చుకోవడం ఏమైందా? నీతి నేర్చుకో. నీవు దేవుని యొక్క సంఘంలో ఉన్నా, దేవుని యొక్క తండ్రికి వస్తున్నా, క్రైస్తవ సమాజంలో నివసించినా, నువ్వు దేవుడు దయ చూపించినా, నీవు నీతిని నేర్చుకోవు. ఏమో మార్చంలో ఆలోచింపక అన్యాయమే చేస్తా. మళ్ళీ యథావిధంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి, ఏమాత్రం మార్పులు. కనుక దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క వాక్యం వల్ల దేవుడు వాళ్ళ మీద దయ చూపించిన వాళ్ళు దేవుడికి లోపడలా. నీతి నేర్చుకోవాలా, దేవుడి ధర్మశాస్త్రాన్ని నీతిని నేర్చుకోవాలా. వాళ్ళ ఆలోచన సరిగ్గా ఎవరు ఉన్నారు. కనుక 70 సంవత్సరాలు యూదులు వాట్సప్లోకి వెళ్తే నెబుకద్నెజరు గారి చేతి కింద అసూరు కింద ఇజ్రాయేల్ ప్రజలు బానిసగా వెళ్ళిపోయారు. నీవు నేను దేవుడు దయ చూపించినప్పుడు దేవుడిని నీతిని నేర్చుకోకపోతే నీవు నేను రేపు నిత్యాగ్ని లేకుండా. కనుక ఈ దినమే ప్రభువైన యేసుక్రీస్తు వారు సేవలో నీకు ఒక ప్రాణం పెట్టి రక్తం కాల్చారు, రక్షించుకోవడం నిన్ను రక్షించారు. కనుక ఆయన వైపు చూస్తూ నీ పాపాలు పశ్చాత్తాపాన్ని ప్రభా నా మీద దయ చూపిస్తున్నావు, నాకు నీతి నేర్పించు అని ప్రార్థించాలి. అందుకని దేవుని వాక్యం అందుతూ ఉంది, దేవుడు
ఆయన అన్యాయస్తుల మీదను న్యాయవస్తుల మీదను సూర్యుడిని ఏం చేస్తున్నాడు? ఉదయింపజేస్తున్నాడు. అన్యాయస్తుల మీద న్యాయవస్తుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. వీడు మంచోడు, ఈ పొలం బాగుపడాలి, ఈ శాంతోడు, ఈ పొలం పడకూడదని దేవుడు అనుకుంటాడా? ఈ పొలం మీద వర్షం పడవాలా, ఈ పొలం మీద వర్షం పడకూడదు అనుకున్నాడు దేవుడు? దేవుడు దయాళుడు. అందరి మీద దయ చూపించి అందరికీ అందరి పొలం మీద వర్షాలు కురిపించి అందరి పొలాలు పండాలని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూపించినా ఇంకా నువ్వు నీతి నేర్చుకోకుండా, యెహోవా మహత్యంలో ఆలోచింపకుండా ఇంకా నువ్వు ఏం చేస్తున్నావంటే అన్యాయమే చేస్తున్నావు. నువ్వు మారట్లేదు. కనుక ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునేది, దేవుడు మన ఎలా దయ చూపిస్తున్నాడు. దేవుడి యొక్క మాటకు మనం లోబడాలి, నీతిని నేర్చుకోవాలి, ప్రభు సంతోషాన్ని విక్రయించాలి, ప్రభు వాక్యం ప్రకారం జీవించాలి. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించి విశ్వాసంలో మన ముందు నడిపించి ఆయన తండ్రిలో పాపలు పశ్చాత్తాపడి యేసురక్తంలో పాపాలను పడుకుంటే నువ్వు శుద్ధులవుతావు. దేవుడు ఆయన దయ చూపిస్తున్నాడు. ఆ దయను నువ్వు పోగొట్టుకోకుండా నీతిని నేర్చుకో, దేవుని యొక్క మహత్యాన్ని ఆలోచించు. అది కృప ప్రభు మనకు అనిపించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచు, కన్ను మూసుకోండి. ప్రార్థన. ప్రియ తండ్రి, ఈ కరుని మాట్లాడారు, మనతో భద్రపరచారు, మాట ప్రకారం ఉంచుకుంటూ సాధించారు. యేసు చాలు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాలు వినండి, ఆత్మీయంగా బలపడండి. మీ యొక్క ప్రార్థన అవసరాలకు మా యొక్క ఫోన్ నెంబర్ 8639262647 అనే నెంబర్కి ఫోన్ చేయండి. ఆత్మీయంగా ఎదగండి. అటు కృపా ప్రభుత్వం కలిగించుగాక. ఆమేన్.